గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య టాక్స్. మీరు అడిగేసినారు కదా ఫిష్ పులుసు, చేసేసిన. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మసాలా కోసం ధనియాలు, చెక్క, మిరియాలు, ఇలాచి, తాజీరా, లవంగాలు, పువ్వు, కొంచెం ఆకు, జీలకర్ర, మెంతులు అవన్నిటిని మంచిగా రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీకు అవి రోస్ట్ అవుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయండి అంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోండి. చల్లారంగానే మిక్సీ పట్టుకోండి. అదే గిన్నెలో ఆనియన్, మిర్చి, కరివేపాకు, పుదీనా మంచిగా ఆయిల్ లేకుండా వేంపేసుకోండి. అలా అయితే పచ్చి వాసన పోతుంది. ఎండింగ్లో కొత్తిమీర వేసుకొని కూడా వేంపి మంచిగా మిక్సీ చేసుకోండి. అదే గిన్నెలో ఆయిల్ పోసేసుకొని జీలకర్ర వేసుకోండి. జీలకర్ర మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ మూడు చక్కగా వేగిన తర్వాత ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్, మిర్చి, పుదీనా, కొత్తిమీరది, దాన్ని వేసేసుకోండి. అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి వేసేసుకొని ఇంకొంతసేపు వేగనివ్వండి. దీనివల్ల ఏంటంటే ఆయిల్లోనే ఆనియన్ పేస్ట్ అండ్ కారం గిన్నె కుక్ అవుతుంది. వన్స్ అది కుక్ అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు రసాన్ని దీంట్లో పోసేసుకోండి. ఒక జాలి సహాయం తీసుకొని పోసేసుకున్నాను నేను. సో ఇంత చిక్కగా అవసరం లేదు, మనకి ఇది పులుసు కాబట్టి. వన్స్ ఈ చింతపండు ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలింది కూడా మళ్ళీ ఒకసారి వాటర్ పోసి ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నా, ఎందుకంటే కారం గిన్నె బ్యాలెన్స్ చేయాలని. అండ్ ఫస్ట్ నేను డ్రై రోస్ట్ చేసిన మసాలా ఉంది కదా, ఆ మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నా. ఎప్పుడైతే ఈ పులుసు అనేది మంచిగా మరుగుతుందో, మరిగే టైంలో మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసుకొని ఫిష్ పీసెస్ వేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ వేసుకున్న తర్వాత మనం ఎక్కువ కదిలియొద్దు ఇంకా గిన్నెని. అండ్ ఫిష్ పీసెస్ అన్నీ ఒక దగ్గర వేయకండి, మొత్తం ఓవరాల్ బౌల్ ఎంత ఉందో అంత చుట్టూ మొత్తం వేసేయండి. అంతే. అన్ని ఫిష్ పీసెస్ వేసిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేయండి. దీన్ని మనం చెంచబెట్టి అస్సలు కదపొద్దు. ఏం చేయాలంటే మూత పెట్టేసుకొని ఉంచాలి. ఒక 5-10 మినిట్స్ అయినాక మనకి ఫిష్ అనేది మంచి కుక్ అయిపోతుంది అనమాట, దగ్గరకు వచ్చేస్తుంది పులుసు. అప్పుడు ఒక బట్ట సహాయంతో మీరు ఏం చేయండి అంటే తింపండి ఆ గిన్నెని. ఎందుకంటే మనం స్పూన్ పెట్టేస్తే విరిగిపోతాయి చేప ముక్కలు. ఇంకా సరాతంతో నేనేం చేసిన అంటే చేప ఉడికిందా లేదా అని నైఫ్ సాయంతో చూసిన. చేప అయితే కుక్ అయిపోయింది. అప్పుడు ఏం చేసిన, ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నా, ఎందుకంటే మూత పెట్టేస్తాం కదా, ఫ్లేవర్ బాగుంటుంది. అంతే. కొంచెం చల్లారిన తర్వాత ఫిష్ పులుసు అనేది చాలా టేస్టీ ఉంటుంది. నిన్న నైట్ ఫిష్ చేసుకుంటే ఈరోజు తినండి, ఇంకా బాగుంటుంది. ఇంకా రైస్లో వేడి వేడి అన్నం, ఫిష్ పులుసు, అట్లా ఒక ఫిష్ పీస్, సైడ్కి ఫిష్ ఫ్రై. ఆహా, ఏమన్నా కాంబినేషనా! ఫిష్ ఫ్రై రెసిపీ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి, నేను మీకు ఆ రెసిపీని కూడా పోస్ట్ చేసేస్తా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు ఈ కాంబినేషన్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.